సోదరి సోదరులారా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని బట్టి దేవునికే మహిమ ప్రభావములు చెల్లునుగాక. చేరిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ చూడండి. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి దేవుని వాక్యమును ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 97వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుదాం. 97వ కీర్తన 10వ వచనాన్ని మనము చదివి దైవ కార్యక్రమంలో ముందుకు వెళదాం. 97 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. సరిపోతుందండి. ప్రభు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లు ఓ చిన్ని ప్రార్థన చేయడానికి తలలో ఉంచుదాం. మిక్కిలి పరిశుద్ధుడైన మా తండ్రి, నీకే స్తుతి ఘనత మహిమ ఆరోపిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినాన నీ మాట ధ్యానించడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నిన్ను పాడి కీర్తిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, నీవే మాతో మాట్లాడి మా ద్వారా ఘనత పొంది మమ్ములను మహిమకు సిద్ధపరచుమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, ఈ పునరుద్ధాన దినాన దేవాది దేవుని పాటల ద్వారా స్తుతించి ఆరాధించడానికై దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశమును బట్టి ఎంతవరకు పాడి కీర్తించాం. ఈ సమయంలో దేవుడే మనతో మాట్లాడినట్లు వాక్యము ద్వారా మనము ఆదరించబడినట్లుగా దైవికమైనటువంటి కృపలో మనము ముందుకు వెళ్ళడానికి దేవుని వాక్యమును ఈ పూట ధ్యానించే ఆవశ్యకత మనందరిపై ఉంది. గనుక దేవుడు మనకిస్తున్న వాక్యమును జాగ్రత్తగా పరిశీలించాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. రండి, కలిసి దేవుని వాక్యమును ధ్యానించి ముందుకు వెళదాం. పిల్లరా, చదువుకున్న వాక్య భాగంలో భక్తుడు చెబుతున్న మాట ఏమంటే, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకోండి. చెడును స్వీకరించొద్దు. చెడును ఏమండి అసహ్యపరుచుకోండి. ఈ యొక్క వచనం క్రైస్తవ జీవితానికి ఒక హెచ్చరికగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఈ చదువుకున్న వాక్య భాగములో నుండి ఒక హెచ్చరిక, ఏదో దొంగ ఉన్నారో జాగ్రత్త అన్నట్టు దేవుడి క్రైస్తవ జీవితానికి ఒక హెచ్చరికను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇది ఏ కాలానికైనా, ప్రతి కాలానికి ప్రతి క్రైస్తవ
ఇది చాలా అత్యవసరమని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వచనాన్ని మనం చూస్తే, వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే, యెహోవాను ప్రేమించువారులారా చెడును అసహించుకోండి. దేవునిని ప్రేమించువారులారా చెడును విసర్జించండి. చెడును అసహ్యంతో చూడండి అని దేవుని వాక్యము ఒక స్పష్టమైన, ఒక నిర్దిష్టమైన హెచ్చరికను మనకి తెలియపరుస్తుంది. అయితే ఎవరు చెడును అసహించుకుంటారు అంటే, ఎవరు చెడును కాదంటారు అంటే, ఎవరు చెడును ఆక్రమించరు అంటే, ఎవరు చెడంటే భయంకరమైనటువంటి నీచంగా చూస్తారు అంటే, కేవలము దేవునిని ప్రేమించువారు మాత్రమే. ఒకసారి స్తోత్రం చెబుదామా? అంటే మనము దేవునిని ప్రేమించువారైతే, వింటున్నారండి, లోకములు గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుండా ఉంటే, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం కదా. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదే. లోకమును ప్రేమించువాడు దేవునిని ప్రేమించలేడే. ఎవడైనా లోకం అంటే ఆప్యాయత, అనురాగము, అనుబంధం కలిగిన వాడు దేవునితో సరైన బంధము వానికి ఉండదు. అటు లోకము ఇటు దేవుడు ఎలా పని అవుతండి? కాబట్టి లోకమును ప్రేమించకుండా, లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా, దైవ గ్రంథములో వ్రాయబడిన భక్తుల వలె ఎవరైతే తమ జీవితాలను దేవునికి అంకితముగా, దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని ఉద్దేశంలో నమ్మకమైన వారిగా బ్రతుకుతారో వారు చెడును అసహించుకుంటారు. అందరూ స్తోత్రం చెబుదాం. అంటే మనము చెడును అసహ్యపరుచుకోవట్లేదంటే దాని అర్థం ఏమిటి చెప్పమంటారా? దేవునిని నీవు ప్రేమించడం లేదు అని అర్థం. దేవునిని ప్రేమించే మనసున్న వారందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. లేదు సార్, మేము దేవుని ప్రేమించాం, లోకాన్ని ప్రేమిస్తాం, గతించిపోయే లోకాన్ని, నా లోకము దాని నటన గతించిపోతాను తెలుసుండి కూడా మేము లోకాన్ని ప్రేమిస్తామన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా? లోకమునైనా, లోకపు దురాశలనైనా, లోక శరీర కార్యక్రమాలైనా, శరీర కోరికలనైనా ప్రేమించని మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పలేకపోతున్నారు. మీకు ఇంకా లోకం అంటే ప్రేమ పోలేదా? ఇంకా లోకం అంటే ఎక్కడో ఏదో ఒక మూల ప్రేమ ఉందా? ఆ ప్రేమ నశించునుగాక. దేవుని ప్రేమ వర్ధిల్లునుగాక. దేవుని ప్రేమ మీలో పుట్టునుగాక. దేవునిని ప్రేమించే మనస్సు మీకు దేవుడే అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి. వెనకాల బ్రహ్మ గారు మీరు చెప్తున్నారా? చెప్పాలి, అందరూ చెప్పండి. దేవునిని ప్రేమించిన వారు చెప్పరండి చెడుతనమును. ఇప్పుడు మన జాతిపిత గాంధీ గారి కోసం అందరికీ తెలుసు. ఆయన 3 కోతుల బొమ్మలు ఉంటాయండి. ఆయన దగ్గర 3 కోతులు ఉంటాయి. ఒకటి ఒక కోతి చెప్పు
నేర్పుద్దంట, ఏయ్ చెడును చూడొద్దు. ఇంకో కోటి, చెడు మాట్లాడకో. ఇంకోటి, చెడు వినకు. ఏమంటే ఆయన నేర్పిన పాఠం ఏమిటండి? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడకు. ఏం అద్భుతంగా నేర్పారండి ఆయన మనకి. అందుకే ఆయన మహాత్ముడు అంటున్నాం మనం. ఊరికే కాదండి, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడును. ఈ మాట లేకపోతే వారు నేర్పినటువంటి ఈ వచనం క్రైస్తవ జీవితానికే కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనది. అందరూ స్తోత్రం చెబుదాం. కాబట్టి చెడు చూడకండి, ఇంకా చెడు వినకండి, ఇంకా చెడు మాట్లాడకండి. మనకున్న బాగా అలవాటు ఏ కదండి, ఏది వద్దంటే అదే చేయటం మానవ సహజ లక్షణమైపోయింది. కనుక పిల్లరా, ఎవరైతే ఇక్కడ కూర్చున్న మనమైనా ఈ వాక్యాన్ని వింటున్నా ఏ ఒక్కరైనా దేవునిని ప్రేమించే మనసు గనక మీకు ఉంటే చెడును అసహించుకోండి. ఒక భయంకరమైన కుళ్ళు వాసన వస్తుందనుకోండి, మీరేం చేస్తారు? అక్కడ నిలబడగలరా? సూపరు అంటారా? అదే ఒక మంచి గంధపు వాసన వస్తుంది అనుకోండి, ఒక మల్లెపూల వాసన వస్తుంది అనుకోండి, ఇక్కడ ఒక 5 నిమిషాలు ఏమండి అప్రయత్నంగా మన కాళ్ళు అక్కడ ఎక్కడ. అవును నా ప్రియ స్నేహితులారా, ఒక దుర్వాసన వస్తుందంటే, ఒక భయంకరమైనటువంటి కప్పు వస్తుందంటే దానిని మనము ఏ మాత్రము స్వీకరించమే, ఏ మాత్రము దాని వైపు మన చూపు గాని, మన మనస్సు గాని, మన హృదయం గాని, మన చేతులు అటువైపు ఎట్టి పరిస్థితిలో. క్రైస్తవ స్నేహితులారా, దేవునిని ప్రేమించే మంచి మనసున్న దైవ సంబంధమైన పిల్లలారా, చెడును అసహించుకోండి. ఎందుకు చెడును అసహించుకోవాలి మనం? ఎందుకు చెడును మనం అసహించుకోవాలో 1-2 విషయాలు ఈ పూట మీ ముందు పరిచయం చేసి ప్రార్థించాలన్నదే నా యొక్క ఆశ. ఒకసారి అదే పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిస్తే 5వ కీర్తన గ్రంథం ఏమయ్యా బయట తీయండి అందరూ. 5వ కీర్తన 5వ వచనాన్ని చదువుతాం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేసేవాడు నీకు అసహ్యులు, నశింప చేస్తావు. 4వ వచనం చదవమ్మా, సరిపోతుంది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అందరూ ఆ మాట అనండి. ఇప్పుడే వచ్చిన యోహాన్ గారు కూడా పలకండి, అనండి అందరూ. చెడుతనమునకు, అందరూ అంటున్నారా? చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకునే మాట, చెడును అసహించుకోండి, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు.
చెడును చేయకు, చెడును ఆలోచించకు, చెడులో ప్రవర్తించకు. ఏమంటే పాస్టర్ గారు ఒక కుళ్ళిపోయిన పండు మీ చేతిలో పెడితే ఏం చేస్తారు? అయ్యో పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చారు, తింటారా? ఎలా కనపడతామైతే మొహం వేసుకోవటం పెడుతుంది. అరే నీవు తినే ఒక్క ఫలము చెడిపోయిందంటే బయటికి నెట్టేస్తున్నావే. ఒక దుర్వాసనను స్వీకరించలేకపోతున్నావే. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనము, రక్షణ పొందిన మనము, దేవుని కృపలో ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్న మనము, ప్రతి సమయంలో లేస్తే కూర్చుంటే పండుకుంటే స్తోత్రం దేవా హల్లెలూయా అంటున్న మనము చెడుని ఎందుకు ప్రేమిస్తున్నాం? చెడుని ఎందుకు విసర్జించలేకపోతున్నా? చెడుని ఎందుకు కాదనలేకపోతున్నా? ఈ రోజున ప్రతి క్రైస్తవులో, ప్రతి సంఘములో, ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక మూల చెడును ప్రేమించటం పరిపాటైనటువంటి క్రైస్తవ్యమే ఈ చివరి కాలంలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభు మనలను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? చెడును అసహ్యపరుచుకో. అందరూ స్తోత్రం చెబుదామండి. కాబట్టి ఎందుకు అసహ్యపరుచుకోవాలట? దేవా, భక్తుడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. ఇంకేముంది అక్కడ? చెడుతనమునకు చోటు లేదు దేవుని దగ్గర. అందరూ స్తోత్రం చెప్పండి. దేనికి చోటు లేదంటే ఆయన దగ్గర మాట్లాడరా? దుష్టత్వమును చూసి ఆనందించని దేవుడు, నా మనలో ఉన్న పాపమును చూసి ఆనందించని దేవుడు. ఏమండి, మనం పాపం చేస్తుంటే ఆనందించేవాడు ఆయన? మాట్లాడరండి. మా పిల్లోడు సిగరెట్ కాలుతుంటే మా ఊడు బలి కాలుతున్నాడు అండి అంటాడు ఒక తల్లి. దుర్మార్గం నశించునుగా. ఆ పిల్లడు బాగా తిడతాడు అనుకోండి, మా ఊడికి రాని కూతురు అసలు లేవాడు బాబు. ఏమండి, ఊరి మీద పడి ఊరి గొడవలన్నీ ఒప్పుకొని వచ్చేస్తే ఈ అమ్మ ముందు వెళ్ళిపోతే కర్రేసుకుని కచ్చా బిగించేసి మా ఊడు అనుకోడు కదా, మీ ఊడే. ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఈ క్రైస్తవ జీవితంలో మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము వెంబడిస్తున్న దేవుడు, మనకి ఒక గురిగా ఉన్న దేవుడు, ఆయన దగ్గర చెడుకి ఏమీ లేదు. చెప్పండి, చోటు లేదు. అందరూ స్తోత్రం చెబుదామండి. చెడుతనములకు చోటు లేదండి ఆయన దగ్గర. అందరికీ చోటు ఉంది. చెడిపోయిన వారిని చేరదీయగలిగిన దేవుడు ఆయన. నువ్వు చెడిపోయావా? నువ్వు చెడిపోయావా? పాపిని ప్రేమిస్తాడట, పాపమును అసహ్యపరుచుకుంటాడట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే, మనమందరం పాపులమే. జన్మతః మనందరం పాపులమే. పాపులమైన మనము, చెడిపోయిన మనలను చేరదీయడానికి తన చేతులు చాపే ఉంచాడు. కానీ ఆయన దగ్గర చెడుతనమునకు మాత్రం ఏమి లేదు. చెప్పండి, చోటు లేదు. అంటే చెడును మనం ఏం చేయాలి? చెడును మనం ఏం చేయాలి? అర్థమవుతుంది కదండి. చెడును మనం తొలగించుకోవాలి. మంచి మాంసపు కూర ఆదివారం తెద్దామని మీరు కోడి కోసారనుకోండి, అందులో ఇంతే ఉంటది. అదేదో దాన్ని ఏం చేయాలి? ఏమంటే మాట్లాడట్లేదు. ఏం చేయాలి? అది తీసేస్తే ఎలాగా? ఇంకా నయమే, అందులోదే ఇందులోది అని మీరు దాన్ని కూడా వేసుకున్నారు అనుకోండి. కావాలని, పొరపాటున కాదు, కావాలని ఏమవుతుంది?
మీరు తినగలరా? చెడు కొంచెము చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, ఆత్మీయంగా ఉన్నటువంటి నీవు నిత్యత్వం చేరకుండా, పరలోకము చేరకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా కొంచెం చెడుతనము. అందుకే ప్రతి క్రైస్తవుడు మాటలో చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడుని చూడకూడదు. మీరు వింటున్నారండి? అందుకే ఆ 3 గోతులను ఆయన చూపించి ఇలా బ్రతకండిరా బాబు అని మన జాతి పిత మనకి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి ఆయన. ప్రియ దేవుని సంగమా, చెడుతనమునకు చోటు లేదు. ఆయన ఏ చెడుతనము లేనివాడు. ఆయనలో ఏమో చెడుతనం ఉందంటారా? ఆయన మాటలో కానీ, చూపులో కానీ, చేతల్లో కానీ, ఆలోచనలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ. ఒకానొక సమయంలో యేసయ్యను వాళ్ళు అన్నారు, యూదులు, మేము పాపం వల్ల పుట్టినోళ్ళం కాదయ్యా, మేము అబ్రహాము సంతానము అన్నారు వాళ్ళు. అలాంటి అబ్రహాము సంతానమని ప్రగల్భాలు పలికినటువంటి శాస్త్రులు, పరిచయుల ముందు ఆయన నిలబడి ఏమన్నాడు తెలుసండి? నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడండి ఆయన. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించండి చూద్దాం. ఆనాటి నుండి ఈనాటి వరకు యేసయ్యలో పాపం ఉంది అని ఆరోపించడానికి ఎవడి వల్ల కాదు కూడా. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు తీర్పు తీర్చినటువంటి పిలాతు నీతిమంతుడు సాక్షి చెప్పలేదా? ఆయనకు తీర్పు తీర్చిన హేరోదు నీతిమంతుడు సాక్షి చెప్పలేదా? ఆయన అప్పగించినటువంటి 30 వెండి నాణాలకు దురాశతో ద్రోహము చేసి యెస్సెమనే తోటలో వేదనతో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యేసయ్యను ముద్దు పెట్టి అప్పగించిన ఇస్కరియోతు యూదా, అయ్యో నిరపరాధి రక్తములు ఒలికించని ఏడవలేదా? పశ్చాత్తాపడలేదా? యేసయ్యకు తీర్పు తీరుస్తుండగా పిలాతు భార్య ఉత్తరం రాసి పంపించింది. అయ్యా పిలాతు గారు, గవర్నర్ గారు, రోమా గవర్నరు, నీ ఎదుట నిలబడినటువంటి వ్యక్తి నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళొద్దని ఈ మధ్యాహ్న కాలంలో అతని గురించి నేను చాలా బాధపడ్డానని పిలాతు భార్య ఉత్తరం రాసి పంపించింది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపంలో చేరనివాడు. ఆయన దగ్గర పాపమునకు చోటు లేదు. మనకి చెప్పరండి, మనకి టన్నుల కొద్ది చోటు ఉందా? ఇది ఇంకా బాగుంది. ఏసు బాబుకి ఏ చోటు లేదా? మీకు మీ దుర్మార్గం నశించను గాక. ఎవడొక నక్కలకి ఒరిగిన ఆకాశ వృక్షాల గుళ్ళు ఈ ఉంది. ప్రభువుకి చోట్లేని పరిస్థితి వచ్చేసింది కదా. కానీ ఆయన అయితే మాత్రం ఏమంటే పాపమునంటూ చెడుతనమునంటూ ఏమి లేదండి ఆయన దగ్గర చోటు లేదంట. దేవునికి స్తోత్రం చెప్తారండి. ఆయన చెడుతనము చేయనివాడు, మనకి చెడు నేర్పనివాడు, చెడును ఉపదేశించనివాడు, చెడు నుండి బయటికి రమ్మని చేతులు చాపుతున్న దేవుడు. ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన దగ్గరికి చేరుకోగలిగితే, ఆయన వాక్యాన్ని అనుసరించగలిగితే, ఆయన వాక్య ప్రకారంగా జీవించగలిగితే చెడు నుంచి నిన్ను విమోచించి పరిశుద్ధపరచి నిత్య రాజ్యమునకు వారసులుగా నిన్ను చేయగల దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. అందుకే నా ప్రియమైన సోదరి సోదరులారా, అసలు చెడుతనం ఆశ్రయించుకోవడం అంటే సామెతల గ్రంథం 2 మాటలు చదివి ప్రార్థన చేద్దాం. 8:13 వచనం సామెతల గ్రంథం. దేవుని యందు
ఏంటండి? భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే సామెతలు బాబు దొరకే చూడమ్మా, బైబిల్ కొంచెం బాగా చదవాలి. మొదటి పుస్తకాలు ఉంటాయి కదా, పుస్తకాలు అన్ని బాగా చదువు, అప్పుడు ఏ పుస్తకం ఎక్కడుందో తెలుస్తుంది. సరే, సామెతలు 8:13 ఏమవుతుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడును అసహించుకొనుటే. అంటే ఒక భయభక్తులు అనే పదానికి నిర్వచనం ఏమిటండి? చెడుతనమును అసహించుకోవడం, చెడును విడిచిపెట్టడమే, చెడును దూరపరుచుకోవడమే, చెడుని అంగీకరించకపోవడమే. మూడవ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. ఏంటండి? నేను జ్ఞానిని కదా. అయ్యో అవ్వాయి, మనం ఏమనుకున్నామంట? ఎన్ని తింగర పనులు చేసినా మనం ఏమనుకున్నామంట? నేను చాలా మేధావిని. ఏంటండి? నేను చాలా జ్ఞానిని. కొంతమంది అంటారండి, ఏవో మీరు ఆవలింతే పేగులు లెక్కెట్టే. కొంతమంది అంటారు ఆవలించకుండా లెక్కెట్టేదంట. ఇల్లంతమంది ఆజ్ఞానులో బైబిల్ చూడండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. అదేట్రా ఆగిపోతున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందండి? వాక్యం అర్థమైందా? జ్ఞానిని కదా, చాలా బాగా చదువుకున్న వ్యక్తిని కదా. అయ్యి బాబోయ్, నా అంత జ్ఞానవంతుడు లేడు. 10th క్లాస్ పాస్ అవడండి, అంబేద్కర్ పేరు ఎట్టేసుకుంటాడు. అలాంటి వాడు చూసుకుని బాధ కలుగుద్ది. చచ్చా, అంబేద్కర్ పేరు పాటు చేస్తున్నారు అనుకుంటా. ఆయనకి ఎన్ని డిగ్రీలు అండి, ఎన్ని డిగ్రీలు, ఎంత బాగా చదువుకున్నాడు ఆయన. నేను చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఆయన పేరు ఎట్టుకుని ఏమంటే 10th క్లాస్ పాస్ అవుతాడు. మళ్ళీ బాధేస్తుంది, ప్రభా క్షమించయ్యా వీళ్ళని, వీళ్ళు కూడా ఒక అంబేద్కర్లా బాగా చదివేలా చేయని ఆయన ప్రార్థన చేస్తుంటారు మనసు. అందరూ స్తోత్రం చెప్తారా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడును మాట్లాడొద్దు. వింటున్నారా? చెడును చూడొద్దు. మా పండుగ కింద నన్ను కనిపించట్లేదు. చెడును వినొద్దు. వింటున్నారండి? వింటున్నారా క్రైస్తవులారా? ఇది కేవలము మీకోసమే కాదండి. ఈ రోజున ఈ దైవ సందేశంలో ఎంత మంది అయితే వింటున్నారో వారందరికీ తెలియపరుస్తున్నాను. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడును చూడొద్దు, చెడులో నడవద్దు, చెడు చేయొద్దు, చెడును ఆలోచించొద్దు, చెడు ప్రకారంగా ప్రవర్తించొద్దు. చెడును విడిచిపెడదాం. అలా విడిచిపెట్టేవారు ఎవరు? చెడును అసహించుకునేవాడు ఎవరు? ప్రథమ వాక్యం, దేవుని అన్ని లేక దేవునిని ప్రేమించువారు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారికి దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందుంటది. యోధా పత్రిక ఫస్ట్లో 3వ యోహాను పత్రిక 11వ వచనం
ఎన్ని అధ్యాయాలు కాదు, ఒకే అధ్యాయం ఉంటుంది అక్కడ. 3వ యోహాను పత్రిక అందరు తీసారా? 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, ఏమండి ఏమంటున్నాడండి దేవుడు మనల్ని? ప్రియుడా అనండి. ఆ పదం కొంచెం గట్టిగా అనకూడదా? ప్రియుడా. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ పదం చాలా చాలా ఇష్టమైన పదం, ప్రియుడా. అంటే దేవుడు మనలను ఏమని పిలుస్తున్నాడండి? మీరు మీ పక్కన ఏమని పిలుస్తారు? మీ భర్తని ఏమని పిలుస్తారు? మామూలుగా మనలో అన్నట్లు. మీ పిల్లలు మీరు ఏమని పిలుస్తారు? యాలైనా ఉన్నారో ఒరే అని కూడా లేకపోలేదు. మరి ఏం చేయండి? అది ఎక్కడ అయిపోయిందంటే అలా పలకని కానీ పలకట్లేదండి అంటారు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడో చెప్పమంటారండి? ప్రియుడా. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునికి దూరమై చెడును మనము అసహించుకోకపోయినా, చెడును విడిచిపెట్టకపోయినా, చెడును చూస్తున్నా, చెడును వింటున్నా, చెడు మాట్లాడుతున్నా, ఏమండి చెడులో ప్రవర్తిస్తున్నా మళ్ళీ ఏమని పిలుస్తున్నాడండి ఆయన? ఎవరు పిలవగలరు చెప్పండి? మరి ఏం చేయమండి? ఎంతకాలమ్మా పిలుస్తుంటే మరి ఏం చేయమంటారండి? విసుగుపోయానండి ఆడితోటి, విసుగుపోయానండి ఆమెతోటి. విసుగుల్లో నీ నోటంట భయంకరమైనటువంటి పదాలు పలుకుతున్నావే. నీ విషయంలో యేసయ్య ఎప్పుడు విసిగిపోలేదు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ విసిగిపోతే ఏమనాలి నిన్ను? విసిగిపోతే ఆయన విసుగుతో ఏమండి ఒక్కొక్కసారి తన పిల్లలని తల్లి విసిగిపోయి ఏమండి ఆ తల్లి ఆహారం పెడితే, ఆ తల్లి వండి పెడితే, ఆ తల్లి విసుగుతో అనరాని మాటలు నీనా విషయంలో మనము ఎంతగా ఆయనను విసిగించినా విసిగిపోని ప్రేమ గల తండ్రి మన యేసయ్య. చేతులు తల్లి స్తోత్రం చెప్తారా? విసిగిపోని ప్రేమ గల తండ్రి ఆయన. నువ్వెన్నో అనేక సందర్భాల్లో విసిగించావు ఆయన్ని. నీ మాటలతో, చేతలతో, చూపులతో, ఆలోచనతో, తలంపులతో, పనులతో ఎన్నోసార్లు ఆయన విసిగించా. కానీ విసిగిపోయాడు ఆయన. మాట్లాడరండి. విసిగిపోక పదాలు చూడండి, ఎంత అద్భుతమైన పదోచ్చరణ, పదాలు పలకడం ఎంత అద్భుతమైన పదం అండి. ప్రియుడా. మీరు అనగలరా ఆ పదం? విసుగొచ్చినప్పుడు మీ నోటంటే ఏ పదాలు వస్తాయి? కానీ మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ యోహాను భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, ప్రియుడా. బాగా ప్రార్థన చేసేవాడు ప్రియుడు అంటే పర్వాలేదండి. దానియేలు గారిని ప్రియుడు నీకు శుభవంతుడు కాకంటే, నేను ప్రభువా అవును అతనికి ఆ పేరు కరెక్ట్ తగినదే. ఆ పేరు తగ్గ ఆ పేరు పిలిపించుకోవడానికి అతనికి అర్హత ఉంది. అతను ప్రార్థన చేసేవాడు, భక్తి కలిగినోడు, యథార్థవంతుడు, చేయకూడదని ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చిన సరే ప్రార్థించినటువంటి, ప్రాణానికి తెగించి ప్రార్థించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రార్థన పౌరుడైన ఆ వ్యక్తిని ప్రియుడాన్ని పిలిస్తే ఓకే. కానీ దేవునికి ఇష్టమ కాని మాటలు మాట్లాడి దేవుని ఇష్టానుసారంగా బాధ పెట్టి విసిగించిన మనలను కూడా ఏమంటాడండి ఆయన? ప్రియుడా. చదవండి, చదవండి. చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకో. చేతులెత్తి ఒక్కసారి మంచి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరు నాతో అనండి ఈ మాట. ప్రియుడా అంటున్నారా? కొంచెం గట్టిగానండి. ప్రియుడా చెడు కార్యములను
గాక, మంచి కార్యములను అనుసరించు. అంటే ఇప్పుడు మనము దేవునికి ఏమవ్వాలని ఆశపడతాం? మంచోళ్ళు. ఏంటండి, దేవునికి ఏమవ్వాలనుకుంటున్నాడండి ఆయన? నా పిల్లలందరూ ఎలా ఉండాలనుకుంటున్నాడండి? ఎందుకంటే ఆయన ఎవరో మంచివాడు అన్నాడు. అందరూ అనండి, ఆయన ఎలాంటి చెప్పండి అమ్మా, చెప్పరే అందరూ అందరూ అన్నట్టు ఏంటండి అది? ఆయన ఎవరట? మంచివాడు. మాకు సండే స్కూల్లో పాట ఉంది, మంచి దేవుడు మంచి దేవుడు, గాడ్ ఈజ్ సో గుడ్, ఈజ్ వచ్చాయి, ఈజ్ నల్లావా. అన్ని 4-5 భాషలో మాకు చిన్నప్పుడు ఆ పాట ఉండదండి. యేసయ్యా చెప్పండి, అలాంటి కూడా చెప్పండి. చాలా మంచి. ఓసారి మోషేని భక్తులు అన్నాడు, ప్రభువా నీతో మాట్లాడుతున్నానయ్యా, నీ స్వరం వింటున్నానయ్యా, నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా, నిన్ను చూస్తానయ్యా అంటే ఆయన అన్నాడు, నా మంచితనము చూపిస్తానన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరడండి ఆయన? మోషే. నీ విషయంలో నా మంచితనాన్ని, అవును ఆయన మంచివాడు, మంచికే చోటు ఉంది, చెడుకు. ఇప్పుడు మనందరం ఏమమ్మాలి? ఎప్పుడవుతాం? మంచిని ప్రేమించినప్పుడు, లేక మంచిని చేసినప్పుడు. మంచి ఎప్పుడు చేయగలం? దేవునిని అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజు వినిన వాక్య ఫలితం ఏమిటంటే దేవునిని ప్రేమించు. అర్థమైందండి? ఈ పూట మనం నేర్చుకున్న ఒక చిన్ని మాట, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారు చెడును చెడు మాట్లాడరు, చెడు వినరు, చెడును చూడరు, చెడులో నడవరు. చెడును నడవని వారు ఆశీర్వదించబడలేదా? బానిస బ్రతుకు నుంచి అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు. చెడు చేయని కారణంగా పనికి మాలిన జీవితాన్ని జీవించిన వ్యక్తులను రాజులుగా దేవుడు నియమించాడు. చెడు చేసిన కారణంగా రాజులను గడ్డి తినేలా చేశాడు. చెడు చేసిన కారణంగా భయంకరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించారు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు దేవుని మాటలు విన్న నా ప్రియమైన సోదరి సోదరులారా, చెడును విడిచిపెడదాం, చెడును విసర్జిద్దాం, ప్రభు కృపలో సాగిపోదాం. దేవుడు మనలను దేవునినే ప్రేమించి చెడును అసహ్యపరుచుకునే మంచి మనస్సును మనకు అనుగ్రహించునుగాక. తలల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడాడు. ఆయన ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు తన వాక్యం ద్వారా మనం దర్శిస్తున్నాడు. ఆయన ప్రభు ఇచ్చిన వాక్య ప్రకారంగా చెడును అసహ్యపరుచుకుందాం, చెడును విసర్జిద్దాం, దేవుని కృపలో సాగిపోదాం, దేవుని కృపలో సాగిపోదాం. ఓ చిన్ని పాట పాడదాం. యేసుక్రీస్తు నందలి భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. ఓ చిన్ని పాట పాడుకుని ప్రార్థనాపూర్వకముగా కార్యక్రమంలో ముందుకు వెళదాం.
సందర్భాల వంచండి. ప్రియ స్నేహితులారా, దేవునిని ప్రేమించువారు, దేవునిని ప్రేమించువారు, దేవునిని ప్రేమించువారు చెడును అసహించు. ప్రభు కృప మనకు అనుగ్రహించబడునుగాక. యేసుక్రీస్తునందలి భయభక్తులు ఉంచువానికి మేలు కొదువై ఉండదు. యేసుక్రీస్తునందలి భయభక్తులు ఉంచువానికి మేలు కొదువై ఉండదు. కాచుకొనుము పెదవులను నాలుకను, కపటమైన మాటలను పలుకకుండను. కాచుకొనుము పెదవులను నాలుకను, కపటమైన మాటలను పలుకకుండను. కేడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి వెంటాడుము. కేడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి వెంటాడుము. యేసుక్రీస్తునందలి భయభక్తులు ఉంచువానికి మేలు కొదువై ఉండదు. యేసుక్రీస్తునందలి భయభక్తులు ఉంచువానికి మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు తన వాక్యం ద్వారా తన దాసు నిలబెట్టుకుని ఆయనే మనందరితో మాట్లాడారు. ఆ మాట్లాడిన దేవునికి ప్రభువా, మొత్తం మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుతాం ప్రభువా. నీ వాక్యాన్ని అనుసరించే జీవితాలు మాకు దయచేయండి ప్రభు అని హృదయపూర్వకంగా ఆ దేవునికి ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవునితో ఒక చిన్న మాట ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడ, జీవాధిపతి, జీవం కలిగిన మా కన్న తండ్రి, మా ప్రాణేశ్వర, మా మంచి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. గతించిన దినములన్నిటిని సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని దాచారు ప్రభువా, కాపాడారు ప్రభువా. ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యానికి వందనాలు ప్రభు. ఈ పునరుద్ధాన దినాన అయ్యా ఈ ఆదివారం నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు నేను స్తుతించాం ప్రభువా, నేను ప్రార్థించుకున్నాం అయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా యేసయ్యానికి స్తోత్రం. నిన్ను ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారని మాతో మాట్లాడారు ప్రభువా. నేను భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనమును అసహించుకుంటారని చెప్పారు కనుక అయ్యా నేను భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా రసానికి వందనాలు. చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునే జీవితాలు మా అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న మాటలు మా అందరి హృదయాల్లో అయ్యా నాటింపచేసి ఫలింపచేయమని అయ్యా నీ వాక్యానుసరమైన జీవితాలు మీరే మాకు అనుగ్రహించమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.